శంకరాచార్యుల వారు పరమరహస్యాన్ని అద్భుతంగా చెప్పారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణాదీ భూత్వా పురరిపుమపి క్షుభమనయత్ అంటూ, అమ్మా నువ్వు అంత గొప్పదానివి, నువ్వు మన్మధుడికి ఎంత శక్తి ఇచ్చావంటే ఆయన వేసిన బాణాలకి నీ భర్త కూడా వశుడైపోయాడమ్మా అన్నారు. ఆయన మాయ ఆవిడ మాయ అని రెండు ఉండవు, ఆయన ఆవిడ ఒకటే. శివ శివా, ఆవిడ మాయ ప్రసరించి శివుణ్ణే పరిగెత్తేట్టు చేస్తే, విష్ణువు వెనకాల విష్ణువు మోహినిగా వస్తే ఆయనే పరిగెడితే, ఆవిడ శక్తితో భర్తని బజార్న పారేస్తే ఆవిడేం పతివ్రత, ఇంకా ఆవిడ గురించి చెప్పుకోవడం ఎందుకు? అది కాదు దాని రహస్యం. శివమాయా ప్రయోగం ఎందుకు చేస్తారంటే, శివమాయా ప్రయోగం శివామాయా ప్రయోగంగా శివుడి మీదే చేసింది ఆవిడ ఒకసారి. విష్ణువుకి తన అందమే ఇచ్చి మోహినిని చేసి పరమశివుడిని